కనిపిస్తుంది. అలాగే ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్కి సంబంధించి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు కూడా ప్రత్యేకంగా ప్రతిపాదన చేసినట్లు కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాను. ఈ అంశానికి సంబంధించి పూర్తిగా ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ శివలాల్ గారు మనకి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు జాయిన్ కాబోతున్నారు. అండ్ బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతి కిరణ్ గారు, అలాగే అనలిస్టు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా వాళ్ళిద్దరికి నమస్కారం. ఎస్, క్రాంతి కిరణ్ గారు చెప్పండి. అంటే ఒకటి, మరిచినటువంటి వారి పేర్లను గతంలో చాలా తెలంగాణకు సంబంధించినటువంటి వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడినటువంటి చాకలి ఐలం పేరు కానీ, సురవరం ప్రతాప్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన పేరు కానీ, ఇలాంటి మహనీయుల పేర్లు గుర్తించి యూనివర్సిటీలకు పెట్టడం ఏ విధంగా సమంజసం అంటారా, సమర్థిస్తారా? దానికి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అమ్మ న్యూస్ ఛానల్ వారికి నమస్కారం. అదే రకంగా కో ప్యానలిస్ట్ అయిన పొలిటికల్ ఎక్స్పర్ట్ పాపిరెడ్డి గారు కూడా నమస్కారం. తెలంగాణ అభిమానానికి చిహ్నమైన పేర్లు ఇవన్నీ కూడా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నుంచి మొదలుకొని తెలంగాణ చరిత్రను చూసినట్టయితే వీళ్ళందరూ కూడా ఏదో రకంగా తెలంగాణ అభ్యున్నతికి, తెలంగాణ సాంస్కృతిక విలువలకి, తెలంగాణ ఒక చారిత్రక నేపథ్యానికి ప్రతిబింబాలు. ఇటువంటి వాళ్ళ పేర్లు తెలంగాణ యూనివర్సిటీలకు పెట్టడం అనేది స్వాగతించాల్సిన విషయము. సరే, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంతకుముందు 10 సంవత్సరాలు లోపే జరగాల్సిన పనులు. కానీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా ఇంత ఉదారత్వం లేదు. ఒకటి, రెండోది అటువంటి మహానుభావులకు గౌరవం ఇయ్యాలి అనే ఒక మానసికత కూడా వారికి లేదు. కనీసం ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఏదైతే సాంస్కృతికంగా సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ పేర్లు పెట్టడము నిజంగా ఆమోదయోగ్యం, అందరూ స్వాగతించాల్సిన విషయం. రైట్ రైట్ ఎస్, పాపిరెడ్డి గారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతాం, తెలంగాణకు సంబంధించినటువంటి పోరాట యోధులు కానీ, లేకపోతే తెలంగాణ సాధించడంలో కీలక భూమిక పోషించిన వారికి సరైన గుర్తింపు మా ప్రభుత్వం ఇస్తుంది, ఆ దిశగా వెళ్తామని పదే పదే రేవంత్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్న సభల్లో, అప్పుడు ప్రచారాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. యూనివర్సిటీల మార్పుకు సంబంధించి కూడా ముందు నుంచి ఒక క్లారిటీ, అంటే గత ప్రభుత్వం చేయనటువంటి తప్పులు సరిదిద్దుతున్నామని చెప్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? పాపిరెడ్డి గారు, రైట్, పాపిరెడ్డి గారు వినిపిస్తుందా వాయిస్? ఒకవేళ మ్యూట్లో ఉంటే కనుక చెక్ చేసుకోండి. రైట్, పాపిరెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, వినిపించట్లేదు. మీ వాయిస్ వినిపించట్లేదు పాపిరెడ్డి గారు. రైట్ 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 మళ్ళీ మనం వెళ్దాం. ఎస్, క్రాంతి కిరణ్ గారు చెప్పండి. అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా చాలా వరకు వ్యక్తుల పేర్ల కంటే కూడా దేశానికి సంబంధించి కానీ, లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించి కానీ ముఖ్య భూమిక పోషించిన వారు, చరిత్రలో వారికంటే ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించినటువంటి వారి పేర్లను గుర్తించుకోవడం, వారికి ఒక సముచితమైన స్థానం కల్పించడం, ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక పథకానికో, లేకపోతే ఒక సముచితమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించిన పేర్లు నియమించడం అనేది ఒక మంచి పద్ధతి. మీరు కూడా స్వాగతించినటువంటి పరిస్థితి. బీజేపీ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంది గతంలో. సో ఇక్కడ హైడ్రాకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైడ్రాకి చట్టబద్ధత కల్పించడం ఎంతవరకు సమస్య అంటారు? మీరేమైనా సూచనలు, అంటే బీజేపీ పార్టీకి సంబంధించి ముందు నుండి సమర్థిస్తున్నటువంటి పరిస్థితి, కానీ కొంత వ్యత్యాసం చూపిస్తుంది, ఇంకా మార్పులు రావాల్సిన ఉంది. మనం పదే పదే మనం చర్చలో కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు చూసాం. సో ఇక్కడ ప్రధానంగా మీరు హైడ్రాకు సంబంధించి చట్టబద్ధత కల్పించడంపై మీ అభిప్రాయం ఏంటి? హైడ్రాకి చట్టబద్ధత వల్ల ఏదైతే పని జరుగుతుందో ఆ పనిలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుంది. మనకి హైడ్రా చేసే పని మొత్తము హై వోల్టేజ్ వ్యక్తులతో డిచ్ తీసుకునే యాక్టివిటీ. వాళ్ళు వారి యొక్క విధులు నిర్వహించే క్రమంలో వారికి ఏ రకంగా అయితే ఆటంకాలు వచ్చే సంభావనలు, సంకేతాలు కనబడుతున్నాయో అది స్పష్టంగా మనకందరికి తెలుసు. ఇదంతా కూడా రాజకీయంగా పెద్ద పెద్ద వ్యక్తులతోని ముడిపడి ఉన్న విషయాలు.
కాబట్టి వాళ్ళందరూ కూడా వారి వారి శక్తిని ప్రదర్శించుకొని హైడ్రా ఒక చేసే యాక్టివిటీస్ ని ఆపే ప్రయత్నం చేసేయడానికి కూడా చాలా సార్లు కనపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి దానం నాగేందర్ ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీ అయితే చాలా సందర్భాలల్లో హల్కం చెరువులో ఆక్యుపై చేసుకున్న ఆయన కాలేజ్‌ని ఎట్లా అంటే ప్రభుత్వానికి సవాలు విస్తున్నారు. దమ్ముంటే రండి చూసుకుందాం అన్నట్టుగా తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు. ఇంకోవైపు దానం నాగేందర్ ఉన్నాడు. అయినా ఏ కేసులైనా సరే మేము ఎదుర్కొంటాము. ఎవరినైనా సరే మేము తట్టుకుంటాము. అంటే ఎక్కడో ఒక చోట ఈ రాజకీయంగా ఏదైతే హై వోల్టేజ్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా! వాళ్ళ ఆకృత్యాలు ఏదైతే భూ దాహము ఏదైతే భూ కబ్జాలు చేసిన అవన్నీ కూడా సమాజం ముందుకొస్తున్నాయి. అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఉక్కుపాదంతోని అణిచివేసి ప్రజల సంక్షేమం, ప్రభుత్వ భూములని కాపాడాలంటే హైడ్రాకి ఎక్కడో ఒక చోట చట్టభద్రత, వారికి సరైన రీతిలో ఇవ్వాల్సిన శక్తిని ఇస్తేనే అది అన్ని సరి దాని వాళ్ళు విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటది. హలో, వినపడుతున్నదండి? హలో, కాపిరెడ్డి గారు బైక్ కనెక్ట్ అయినట్టుంది. రైట్ చెప్పండి పాపిరెడ్డి గారు. మీరు మాట్లాడండి, నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఎస్, వస్తుంది పాపిరెడ్డి గారు, మీ వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడొచ్చు మీరు. ఓకే, వాయిస్ వినపడుతుంది. క్లియర్ విషయం అడగండి. ఎస్, విషయం తెలిసిందే. మీకు తెలియదు ఏముందంటే ప్రధానంగా యూనివర్సిటీల మార్పులకు సంబంధించి చాలా కీలక నిర్ణయం తీసుకుంటుంది. అంటే గతంలో ఉన్నటువంటి అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడంలో కీలక భూమిక పోషించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి పేర్లు వారు స్మరించుకోవడం, యూనివర్సిటీలకు వారి పేరు మార్పు. అంటే తెలుగు యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ అంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పేరు మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రచయిత ప్రముఖ కవి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నారు. అలాగే మహిళా యూనివర్సిటీకి చాకల ఐలమ్మ పేరు. అంటే వీళ్ళు స్మరించుకోవడం, వారి పేరు పెట్టడం ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్తుంది. తెలంగాణలో కీలక భూమిక పోషించిన వారికి సముచిత స్థానం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, వారిని గౌరవిస్తుంది, వారికి విలువలు ఇచ్చే విధంగానే మా ప్రజాపాలన ఉంటుందని చెప్తుంది. సో ఆ దిశగా వెళ్తుంది అనుకోవచ్చా ఈ పేర్ల మార్పు అనేది? ఇవాళ ఇప్పుడు మనం ఈ టాపిక్కి వస్తే, ఇప్పుడు మహిళా యూనివర్సిటీకి సాకలి ఐలమ్మ గారిని ఆ పేరు పెట్టడం జరిగింది. దాదాపు నిర్ణయించింది. దానికి ఆల్మోస్ట్ ప్రతిపాదన అయిపోయినట్టు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే ఒకటి, ఇప్పుడు సాకలి ఐలమ్మ పేరు పెట్టడంలో నేను ఏమనుకుంటున్నానంటే, సాకలి ఐలమ్మ ఒక స్త్రీ పోరాటానికి, స్త్రీ యొక్క అస్తిత్వానికి ఆమె యొక్క ప్రతిబింబం. ఎందుకంటే విశ్వచంద్రారెడ్డి అనే ఒక పెద్ద భూస్వామి, ఒక కరుడుగట్టిన భూస్వామిని ఆమె ఎదిరించి రాజీలేని పోరాటం చేసిందంటే ఒక అస్తిత్వము, ఒక ఉనికి, ఒక మహిళా సాధారణీకరణ ఆమె మాటలలో కాకుండా చేతులలో తెలంగాణ సాయుధ పోరాటంలో చూపెట్టడం జరిగింది. కాబట్టి అటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన ఒక పేరును తెలంగాణ మహిళా యూనివర్సిటీ పెట్టడం అనేది సమంజసమే. అది ఒక మంచి నిర్ణయమే. అట్లాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కూడా ఇప్పుడు మనకు వచ్చి కూడా 10 సంవత్సరాలు అవుతున్నాయి. తెలుగు యూనివర్సిటీ మన తెలంగాణ రాష్ట్రం స్టేట్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టారని చాలా సార్లు, చాలా రకాలుగా, చాలా మంది నుంచి కూడా రకరకాల విన్నపాలు కానీ, లేకపోతే అనేక రకాలైన సూచనలు కానీ వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎందుకో దాని మీద సరిగా స్పందించలేదు. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సురవరం ప్రతాప్, ఇక్కడ కూడా నేను చెప్తా, సురవరం ప్రతి గారి పేరు ఎందుకు పెట్టాలి? ఇంకా మిగతా కవులు లేరా? అంతకన్నా పెద్దవాళ్ళు లేరా? పోతన పేరు పెట్టచ్చు, లేకపోతే వేరే పేరు. నేను అక్కడ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నా, పోతన తెలంగాణ ప్రాంతం వాడే కాబట్టి పోతన పేరు పెట్టాలి. ఇట్లా చాలా వచ్చినప్పటికీ కూడా సురవరం ప్రతాప్ రెడ్డి పేరు ఎందుకంటే, సురవరం ప్రతాప్ రెడ్డి ఒక కవే కాకుండా నిజాం ప్రభుత్వాన్ని అనేక విధాలుగా ఎదిరించి తెలంగాణ సమాజాన్ని, గోల్కొండ అనే ఒక పత్రికను పెట్టి తెలంగాణ సమాజాన్ని ఆయన చైతన్యం చేయడం, అనేక విధాలుగా పోరాటం చేయడం, తెలంగాణ తెలుగు సంస్కృతి ఈ యొక్క గొప్పతనాన్ని ఆయన మాటలలో కాకుండా పోరాట రూపకంగా కూడా ఆయన ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టాలని అందరు చాలా మంది అయినప్పటికీ కూడా అప్పుడున్న ప్రభుత్వం దాన్ని
ఏది నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి గొప్ప విషయం. అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీల పేర్లు కూడా మనం ఒకసారి మన చరిత్ర చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ అన్నది మొదలు తెలంగాణ ప్రాంతంలో నిజాము పరిపాలన కాలంలో 1919-20లో స్టార్ట్ అయింది అది. ఆ యూనివర్సిటీకి ఉస్మాన్ అలీ ఖాన్ ఆ పేరును పెట్టడం జరిగింది, అంటే నిజాం వారసుల పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత రెండో సారి వచ్చిన ఏ యూనివర్సిటీ కూడా వ్యక్తుల పేర్లు పెట్టలేదు. తర్వాత కాకతీయ యూనివర్సిటీ వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ కాకతీయ అంటే కాకతీయ సామ్రాజ్యం